దగ్గరికి వచ్చింది కదా, ఇప్పటి సందే ప్లాంట్లు గీన్లు వేసుకున్నారట కదా. ఇంకేదిగా అసలు ఈ హ్యాపీ న్యూ ఇయర్ లేందో, ఈ న్యూ ఇయర్ పేరు చెప్పుకొని దావతులు వేసుకునుడేందో, ఆ తిరుగుడేందో, అదే రోజు దావత్ చేసుకుంటే ఏం తలరాత మారుతుందో నాకైతే అసలే అర్థం కాదులా. సరే పటూరి, ఎవరి ఆనందం అల్లది, ఎవరి కథ అల్లది, ఎవరి తిరుగుడు అల్లది, మనకెందుకు కాదనాలే. కాదంటే మళ్ళీ లేనిపోని పంచాదులు కదా అన్నట్టు. ఆనందాలు హ్యాపీ న్యూ ఇయర్ అంటే యాదికొచ్చింది. ఇప్పుడు మనం అట్లట్లా మంచు కొండల పొట్టి పోదాం రారోల్లా. ఆడ కూడా హ్యాపీ న్యూ ఇయర్ నడుస్తుంది. ఎట్లా నడుస్తుంది ఏంది కథ పారి చూద్దాం మనం. వామ్మో, 1 2 3 4 5 6 ఏంది ఇది? 10 20 30 ఇక లెక్క పెట్టుడు నాతోని కాదు. మొత్తం దగ్గర 1000 కార్లు ఇరుక్కవైనాయి. ట్రాఫిక్ జాము. అటు హిమాచల్ ప్రదేశ్ కాశ్మీర్ దిక్కు బాగా మంచు పడుతున్నది కదా. ఇక మనాలిలా ఏడ జూడు బరఫు గడ్డలే, ఎటు జూడు మంచు వాననే. ఇక ఇంకేమున్నది, జనాలు ఊకుంటారా? అసలే కొత్త ఏడాది వస్తాంది. ఇక ఈ ఏడాదిని ఇట్లా మంచుల జరుపుకునేందుకు మనాలి తవ్వబట్టిర్రు. ఇక ఇట్లా ట్రాఫిక్ అంతా జామ్ అయిపోయింది. కార్లు ముంగిటికి పోవడం లేదు, వెనక గదులు లేదు. ఆగమాగం చందన. ఇక సందుల సందు కార్లు దిగి మరీ ఎంజాయ్ చేస్తాన్రు లో. ఇక ఇప్పుడు కాశ్మీర్ దిక్కు చూడుండ్రల్లా, ఎటు చూడు మంచే. ఇగో ఇంటి ముంగట పెట్టిన కార్లు కూడా మంచుల్నే మునిగిపోయినాయి. ఇగో ఇది కారే, తొవ్వలేవో కొండలేవో ఏర్పడకుండానే అయింది. శాన మట్టు తొవ్వలు బంద్ అయిపోయినాయి. అందుకే ఇగో ఇట్లా జేసీబీలతోని బరఫ్ను తీసేసి తొవ్వ సాఫ్ చేస్తాన్రు. నిజంగా కాశ్మీర్ చూడని వల్ల ఎంత అందంగా కనబడుతుందో. చెట్టు పుట్ట, ఇండ్లు, రోడ్లు, ఆఖరికి కార్లు బస్సులు కూడా మంచిగా కలిసిపోయినాయి. మురిపెంగా కనబడుతున్నాయి. ఇక జనాలు ఎక్కడెక్కడోళ్ళు వచ్చి ఇగో వీటిని చూసుకుంటా మురిసి ముప్పందం అయ్యిర్రు. ఇక ఈ బరఫుల్ని ఆడుకుంటా పాడుకుంటా సంబరపడతాన్రు. అగో కానీ ఏ మాటకు ఆ మాటేనోళ్ళ మనకి చలికాలంలో ముత్తంత చలి పెడితేనే షెటర్ల మీద షెటర్లు, షెద్దర్ల మీద షెద్దర్లు కప్పుకుంటాము. మరి ఇటు హిమాచల్ ప్రదేశ్ కాశ్మీర్ జనాలు ఈ మంచులనే ఉంటున్నారు, మంచులనే తిరుగుతున్నారు. మంచులా నడుచుకుంటేనే కొలువులకు పోతాన్రు. మరి వీళ్ళు ఎట్లుంటున్నారు కావచ్చు, ఈ మంచులో ఉండి ఉండి బాగా అలవాటైనట్టున్నది కదా.